వారు చూపిన మంచి మార్గంలో సమాజంలో నడిచేందుకు కృషి చేయడం అనేక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సమయ పాలనకు క్రమశిక్షణకు మారుపేరైన శ్రీ రామోజీరావు గారు సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా ప్రస్థానం సాగించి అత్యంత శక్తిమంతుడిగా అక్షర యోధుడిగా ఎదిగారు. ఆదర్శప్రాయమైన జీవితాన్ని వారు మన ముందు నిలిపి వెళ్ళిపోయారు. నిరాడంబర వ్యక్తిత్వం, అసామాన్య కర్తృత్వం, అమోఘమైన నేతృత్వం సంస్థ ద్వారా వారు సమాజంపై చెరగని ముద్ర వేశారు. వారి జీవితంలో చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయం సాధించి అజేయుడిగా ఆదర్శప్రాయుడిగా నిలిచిపోయారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం మనందరికీ కూడా వింతమైనది. నేను రామోజీరావు గారితో సంబంధం వలన, పరిచయం వలన వారి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తరచుగా వారి దగ్గరికి వెళ్ళి పక్కన ఉండే ఈనాడు బిల్డింగ్లో వారితో సమయం గడిపి అనేక విషయాలపైన చర్చించుకునే అవకాశం, అనేక విషయాలు తర్కించుకునే అవకాశం నాకు లభించింది. దానివల్ల నేను జీవితంలో ఎంతో లాభపడ్డానని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. స్వయం కృషితో పైకొచ్చి అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అలాగే మంచి మార్గం చూపిన మహనీయ వ్యక్తి, గొప్ప వ్యాపారవేత్త. వారు ఏ విషయాన్నైనా సునిశ్చితంగా అధ్యయనం చేశారు. సమాజంపై, ముఖ్యంగా గ్రామీణ ప్రజలపై, రైతులపై వారికి అపరిమిత యొక్క ప్రేమ, ప్రజల కోసం, ప్రజల జీవితాల్లో మెరుగు తీసుకురావడం కోసం వారు నిరంతరం తప్పించేవారు. తెలుగు సమాజంపై, భారతీయ జర్నలిజంపై వారు చూపిన సానుకూల ప్రభావం చాలా విశేషమైనది. శ్రీ రామోజీరావు గారు జర్నలిస్టుల ఫ్యాక్టరీ అని చెప్పడం అతిశయోక్తి కాదు. తెలుగు మీడియా రంగాన్ని పరిశీలిస్తే ఇటువంటి ప్రింట్ మీడియా కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఏ సంస్థలో చూసినా ఎక్కువ మంది ఆ జర్నలిస్టుల యొక్క మూలాలు ఈనాడు, ఈటీవీ వాటి నుంచే మొదలైన విషయం మనం అందరూ గమనిస్తాం. సాధారణ చదువులు చదివిన ఎంతో మందికి జర్నలిజంలో ఆయన ఉపనామాలు నేర్పించి నాణ్యమైన జర్నలిస్టుగా ఆయన తీర్చిదిద్దిన ఘనత శ్రీ రామోజీరావు గారు. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడం, ప్రతిభను స్థానపెట్టడంలో వారికి వేరెవరు కూడా నేటి సమాజంలో సాటి లేరు. నిరాడంబర నేపథ్యం ఇచ్చిన వారిని ఉదయం కట్టి ఆత్మవిశ్వాసం కల్పించి వారిని నాయకుడిగా తీర్చిదిద్దడంలో శ్రీ రామోజీరావు గారు అందే వేసిన ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని ప్రోత్సహించి వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఉండేది చెప్పుకునే మీడియాను ప్రజలకు అత్యంత చేరువ చేయడంలో ఈనాడు, ఈటీవీ సారథిగా శ్రీ రామోజీరావు గారు చేసే కృషి అనన్య సామాన్యం. 1974లో నిత్యం విష్ణోదయాన సత్యం నినదించుగాక అనే ఉదాత్తమైన లేఖ నినాదంతో విశాఖపట్నంలో ఈనాడు పత్రిక ప్రారంభించి కన్నడు తెలుగునాడు పత్రిక ఇవ్వలేని రీతిలో తెల్లవారుతుండగానే ప్రజల గుమ్మం ముందు ఈనాడు సిద్ధంగా ఉండడం ప్రజలకు కొత్త అనుభూతిని ఆ రోజుల్లో కల్పించింది. ఆ తర్వాత ఆయన ఏ ప్రాజెక్టు ప్రారంభించినా అది విజయమే. 97లో ఈటీవీ ప్రారంభించి 96లో అంతర్జాతీయ స్థాయిలో రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించి ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని సత్వరం అందించడానికి ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరుతెన్నులపై చక్కటి అవగాహన కల్పించేలా మీడియాలో వారు తీసుకొచ్చిన ఎక్కువ వార్త మార్పు లక్షల మంది జీవితాల్లో సానుకూల ఫలితాలు తీసుకొచ్చింది. ఇది ఎవరి పక్షమని శ్రీ రామోజీరావు గారిని అడిగితే చాలా మంది చాలా రకాలైన అనుకుంటారు. ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ నాతో
నేను ప్రజల పక్షం అని చెప్పాను. ప్రజల పక్షం, నువ్వు వామపక్షమా, దక్షిణ పక్షమా, ఇంకో రైటా, రాంగా, లెఫ్టిస్తా, రైటిస్తా అంటే నేను ఎప్పుడు స్ట్రైటిస్తూ ప్రజల పక్షాన్ని ఉంటానని చెప్పని ఆయన నాకు చెప్పిన ఆ విషయం నా మనసులో బాగా నాటుకుపోయింది.